హాయ్ హలో నమస్తే. మీ బ్లెస్సీ అమ్మకుట్టి ఛానల్కి స్వాగతం. మీ బ్లెస్సీ అమ్మకుట్టి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది ఫ్రెండ్స్. మరొక వీడియో ఏంటనుకుంటున్నారా? గుమ్మగుమ్మలాడే చాలా టేస్టీగా ఉండే వంకాయ శనగపప్పు కర్రీ. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని అందులో సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఈలోపు నేను వంకాయని చీనుకులుగా చేసుకున్నాను, ముక్కలు కాదు. వంకాయల్ని చీలుకుని సన్నగా వాటిని వాటర్లో వేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే వాటర్ వేయకపోతే అవి నల్లగా అయిపోతాయి, ఫ్రెష్గా ఉండు. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం అనుకో ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, నల్లగా అయిపోవు. ఓకే, ఆనియన్స్ బాగా వేగినాయి కదా, మనం వంకాయ చీనికలు వేసుకుని ఆయిల్లో మాత్రమే అవి మెత్తగా మగ్గేంత వరకు మనం వేపుకోవాలి. ఎందుకంటే మనం ఈ కర్రీలో ఒక్క చుక్క వాటర్ కూడా వేయమన్నమాట. ఓన్లీ ఆయిల్లో మాత్రమే అవి ఫ్రై అవ్వాలి, మెత్తగా ఉడకాలి వంకాయల్ని. అందులో తగినంత పసుపు వేసుకోవాలి, ఒక స్పూను సాల్ట్ వేసుకోండి. మీరు వంకాయలు ఎన్ని తీసుకుంటారో దాని మోతాదుని బట్టి పసుపు సాల్ట్ చూసుకోండి. నేను ఒక 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను అన్నమాట. తర్వాత నేను టేస్ట్ చూసుకుని వేసుకుంటాను సాల్ట్. అలాగే ఇవి ఆయిల్లో బాగా మగ్గాలి. మనం మూత పెట్టుకుందాము ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ అయిపోయాక చూడండి, అవి మెత్తగా ఆయిల్లోనే మగ్గిపోయినాయి. మనం ఒక చుక్క వాటర్ కూడా వాడము ఈ కర్రీకి, గుర్తుపెట్టుకోండి. వాటర్ వేయొద్దు. నేను చేసే విధంలోనే మీరు చేయండి, మీకు పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. అలాగే మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వాడండి, బయటది వాడొద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఎంత గుమగుమ స్మెల్ వస్తుందో చూడండి. అవి మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. నేను శనగపప్పును ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్నటువంటి శనగపప్పుని కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు వేపించుకున్నాను అన్నమాట. చూడండి, ఇదే విధంలో ఉడకాలి. చూడండి, అంతే, ఇంత మెత్తగా ఉడికితే సరిపోతుంది. అయితే శనగపప్పు ఉడికాక ఒక 2-3 స్పూన్లు వాటర్ ఉందన్నమాట అందులో. అది మనమేమో బయటికి ఏమీ పడేయవలసిన అవసరం లేదు. ఆ వాటర్తోనే నేను ఉడికినటువంటి శనగపప్పు వేసేసాను. అది మంచిగా కలుపుకోవాలి. ఎవరైనా ఇదే నా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటి మీకు సరిపడేటిని వీడియోలు పెడతాను. అందులోనే మనం కారం వేసుకోవాలి. అలాగే నేను చికెన్ మసాలా వాడుతున్నాను. ఈ కర్రీకి కంపల్సరీ చికెన్ మసాలా వేయాలి. నా దగ్గర ఉన్నటువంటి ఈ చికెన్ మసాలా నేను వేసుకుంటున్నాను. మీకు ఏదైతే అందుబాటులో ఉందో అది మీరు వాడచ్చు. కారం, చికెన్ మసాలా వేసుకున్నాక అది మొత్తం కలపాలి. చూడండి, మనకు ఆయిల్, కారం, పచ్చిశనగపప్పు, వంకాయ మొత్తం అన్నీ సరిపడగా ఉన్నాయి. అవన్నీ మంచిగా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. 100% మీకు నచ్చుతుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్స్ పెట్టండి. మనకి వేడివేడి అన్నంలో, చపాతీలో చిన్న పిల్లలు కూడా కమ్మగా తింటారు. ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశపడుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.